అమ్మలను గల అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ ఆ బెజవాడ శ్రీ కనక దుర్గమ్మ తల్లికి ఇవాళ అయితే 10వ రోజు అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని అవతారంలో అయితే అందరికి దర్శనం ఇస్తారు. సో క్రౌడ్ అయితే చాలా ఉంది దుర్గమ్మ కొండ మీద. ఇప్పటి నుంచి అంటే 3rd డే అయితే తక్కువగా ఉంది. తర్వాత నుంచి 4th డే కాత్యాయని దేవి అవతారంలో అమ్మవారు కొత్త అవతారం వచ్చింది కాబట్టి అప్పటి నుంచే ఎక్కువ మంది భక్తుల రద్దీ అయితే పెరిగింది. సో ఇవాళ అయితే ఇంట్లో పూజ అయితే మాత్రం ఇలా అయితే చేసుకున్నాము. సో ఇంకా ఇవాళ అయితే ప్రసాదం 10వ రోజు అయితే అమ్మవారికి అయితే ఏం చేయలేదు, ఉట్టి అరటిపళ్ళ నైవేద్యంగా సమర్పించాను. ఎందుకంటే నాకైతే టైం కుదరలేదు. ఎందుకంటే మా పిల్లలకి ఇవాళ కాంపిటీషన్ ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు 9 కల్లా. సో వాళ్ళని రెడీ చేసి వాళ్ళని పంపించేసరికి నాకు సరిపోయింది. ఇంకా వాళ్ళని పంపించేశాక ఇంక ఇంట్లో పనులను చూసేసుకొని అమ్మవారికి అయితే ఇలా ఉన్న దాంట్లో అయితే పూజ చేసేసుకున్నాను అనమాట. సో రేపు ఇంకా 11వ రోజు అమ్మవారి రాజరాజేశ్వరి అవతారం ఉన్నప్పుడు అమ్మవారు ఖచ్చితంగా నైవేద్యం చేసుకున్నాము. ఇవాళ అయితే ఇంక కుదరలేదని చెప్పేసి అయితే చేసుకున్నాను. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. అక్కడైతే మాత్రం చాలా అమ్మవారి పాటలకి చాలామంది కోలాట బృందాలు వచ్చి అయితే చాలా బాగా చేశారు. అన్ని అమ్మవారి పాటలకే చేశారు. అంటే చాలా బాగా చేశారనమాట. పెద్దవాళ్ళు అలాగే పిల్లలు కూడా చాలా బాగా అమ్మవారికి పాటలకైతే చాలా బాగా నాట్యం చేశారు. అంటే చాలా బాగా అనిపించింది. మా పిల్లలు కోలాటంలో ఉన్నారు యాక్చువల్గా. సో వాళ్ళని పిలిచేసరికి అయితే టైం అయిపోయింది. ఇంకా అందువల్ల వాళ్ళదైతే వీడియో తీయలేదు. సో ఇంక ఇవాళ అయితే 11వ రోజు రాజరాజేశ్వరి దేవి అవతారం. 11 రోజులు యుద్ధం చేసిన తర్వాత 10 రోజులు యుద్ధం చేసిన తర్వాత అమ్మవారు శాంతంగా అందరికి అభయం ఇచ్చే రాజరాజేశ్వరి దేవిగా అయితే అవతరిస్తారు కదా. సో ఇవాళ అయితే అమ్మవారికి గారెలు పులిహోర అయితే నైవేద్యంగా సమర్పించాను. నేను చేద్దాం అనుకుంటూ ఉన్నాను గారెల్ని. ఇంకా అప్పుడైతే గారెలు అనాలో వడలు అనాలో యాక్చువల్గా నాకు తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు కదా. అంటే అమ్మవారు సమర్పించే వాటిని ఇలా అనాలి అని చెప్పేసి మొత్తానికైతే పులిహోర గారెలనే అంటారని అనుకుంటున్నాను. సో అవైతే సమర్పించాను, పులిహోర గారెలు అయితే సమర్పించాను. సో పూజ అయితే చాలా బాగా జరిగింది. ఎప్పుడు పూజ చేసినా సరే ఇంట్లో మావారు కొబ్బరికాయ కొడతారు. ఇంక ఇవాళ అయితే నన్ను కొట్టమన్నారు. ఎందుకంటే విషయం ఏమీ లేదు, ఈ 9 డేస్ నుంచి పూజ చేస్తున్నావు కదా, సో ఇవాళ నువ్వు కొట్టు అని చెప్పేసి అన్నారు. సో కొబ్బరికాయ కూడా కొట్టడం అయితే జరిగింది. కొబ్బరికాయ కూడా చాలా బాగా పగిలింది. అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా గబక్కన ఏదన్నా ఉద్యమం అదొక భయము. ఇవాళ స్టార్టింగ్ రోజు ఫస్ట్ నుంచే నేను అమ్మవారికి వేపాకులు దగ్గర పెడుతూ వచ్చాను అలంకరణలో. అవైతే తేవడం లేట్ అయింది. ఎందుకంటే ఇవాళ అమ్మవారిని మా అమ్మాయి అలంకరించింది, నేనైతే వంట దగ్గర ఉన్నాను. సో అందువల్ల ఆమె మర్చిపోయిందనమాట. సో మొత్తానికైతే అమ్మవారి పూజ అయితే చాలా బాగా జరిగింది. ఆ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం మీ అందరితో పాటు మాకు కూడా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఫైనల్గా మేమైతే మా ఫ్యామిలీ అందరం అయితే ఒక ఫేమ్లోకి వచ్చేసాం పండగ పూట. సో మా పెద్ద పాప అయితే ఇంకా ఆవిడ రెడీ అవ్వలేదన్నమాట. మా చిన్న పాప మేమైతే రెడీ అయిపోయాము. సో ఈవిడైతే టకటక రెడీ అయిపోద్ది. ఆవిడ ఏంటో ఆ డ్రెస్ ఈ డ్రెస్ అని కన్ఫ్యూజన్లో ఉంది. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి అయితే ఆమె శారీ కట్టుకుంటుందంటే శారీ కట్టుకున్న తర్వాత వీడియో తీసుకుందాం మమ్మీ అని చెప్పేసి అంది. సర్లేమ్మా అని చెప్పేసి అన్నాను. ఇంకా ఇవాళ మా పూజ అయితే మాత్రం ఇలా చాలా బాగా జరిగింది. ఎందుకో నాకు ఇవాళ అమ్మవారి యొక్క ముఖం చూస్తుంటే నవ్వుతున్నట్టు అనిపించింది. నాకు అమ్మవారి ఫోటోలో డైలీ చూస్తున్నాను కానీ నాకు అంత తేడా కనిపించలేదు. ఇవాళ ఎందుకో అనిపించింది నాకు. సో నాకు అది చూసి అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే ఒకలాంటి స్మైల్ అనేది మనం గమనిమో తెలియదు మనకైతే. అమ్మవారు అలా చూస్తూ ఉంటున్నారు అనుకోండి, అది చూసారా ఫోటోలో. ఇప్పుడు బాగా చూడండి, అమ్మవారు నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. అంటే మీకు కొత్తగా కనిపిస్తుందేమో అని అనుకుంటారు చాలామంది. ఏమో నాకైతే అలాగైతే అనిపించింది. డైలీ చూస్తున్నా కానీ నాకేం తేడా అనిపించదు. కానీ ఇవాళ మాత్రం సంతోషంగా ఉందేమో, అదొక సాటిస్ఫాక్షన్ అనమాట మనలో మనం అలా అనుకుంటాం కదా. సో అదనమాట. ఇంక ఇవైతే మా వారు యాక్చువల్గా నేను నైట్ గుడికి వెళ్ళారు మహిషాసురమర్దిని దేవి అవతారంలో ఉన్నప్పుడు. సో ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మవారి దారాలు అయితే తీసుకొని వచ్చారు. పిల్లల ముగ్గురికి కట్టారు. ఇంకా ఆయనకు కూడా చేతికి అమ్మవారికి కూడా ఇప్పుడు ఏదో రక్ష కట్టుకుంటారనమాట. సో అయితే కట్టుకున్నారు. ఇంక మా వారు ఇంకా పూజ అయిపోయింది. ఇంక మా వారికి అయితే చేసిన వైపు పెట్టేశాను. ఇంకా అయితే తింటున్నారు. తింటూ ఎలా ఉందో ఏంటని చెప్తున్నారు మీకు. మొత్తానికైతే
ఇవాళ పూజ అయితే మాత్రం ఇలా జరిగింది. ఇంకా ఫైనల్గా అయితే మా పెద్దమ్మాయి రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇంకా అంత వీడియో తీయకపోతే ఇంక మామూలుగా ఉండదన్నమాట విషయము. ఇవాళైతే ఆమె శారీ కట్టింది. ఎప్పుడు చూసినా దానికి ఎన్ని ఉన్నా కానీ నాయే కావాలనిద్ది. నేను ఏది కట్టుకుంటే అది కట్టుకుంటుంది మళ్ళీ. సో మీ ఇంట్లో పిల్లలు ఎలాగే ఉంటే నాకు కామెంట్ చేయండి. మా వాళ్ళు అలా ఉంటారనమాట. బాగా ఒక్కొక్కసారి గొడవ చేస్తారు. ఒక్కొక్కరు సింపుల్గా రెడీ అవ్వడం ఇష్టం, ఒక్కొక్కరికి హెవీగా రెడీ అవ్వడం ఇష్టం. మా వాళ్ళకి ఇదిగో ఇలా రెడీ అవ్వడం ఇష్టం. ఈ అమ్మాయి మా చిన్న పాప. సో ఈవిడికి ఆ పెద్ద ఆవిడికి ఎప్పుడు గొడవే. మా ఇంట్లో అది ఎప్పుడు ఉండేదేలేండి. ఎప్పుడు ఏదో గొడవ ఉంటూనే ఉంటుంది వీళ్ళ మధ్య. ఫోటోలు దిగే దగ్గర కూడా ఇప్పుడు చూసారా ఒకరికొకరు అలిగారు. అలా ఉంటుంది మా వాళ్ళతో. సో మా పాప చూసారా నా అంత నాకంటే యాక్చువల్గా హైట్ వచ్చేస్తుంది. సో మా చిన్న పాప మాత్రం నా భుజాల దగ్గరికి ఉంది ఆవిడ. సో అది ఇంక ఫైనల్గా అయితే లాస్ట్లో ఇంకా ఫోటోలు దిగేసాము. ఫోటోలు దిగేసిన తర్వాత ఇంకా అమ్మవారి మాకు దగ్గరలో వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ అయితే ఉండే మా ఇంటికి దగ్గరలో. సో అక్కడికైతే వెళ్ళి అమ్మవారిని రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అయితే చూసి అమ్మవారి దర్శనం చేసుకొని అయితే ఇంటికి వచ్చాము. సో సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.